Hello everyone, welcome to my channel and welcome to a new video. The most beautiful tourism spot మనాలికి అయితే మేము రీచ్ అయ్యామండి నిన్న నైట్. ఈ వీడియోలో మొత్తం మనాలిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి, వాటి విశిష్టత ఏంటని చెప్పేసి మొత్తం క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో కొద్దిగా లెంతీగా ఉంది, ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంది. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే మొత్తం మనాలి మాతో పాటు మీరు చూడొచ్చు. అయితే హిమాలయన్ ప్యారడైజ్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన హోటలు నైట్ మేము రీచ్ అయ్యాం కదా. ఇక్కడ నైట్ ఏం కనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే హిమాలయస్, ఆ మౌంటైన్స్, మంచు కొండలు అయితే మా బాల్కనీలో నుంచి దర్శనం ఇస్తున్నాయి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మంచు కొండలు. మా క్యాబ్ డ్రైవర్ కింద వెయిట్ చేస్తున్నాడండి మా కోసం, ఎందుకంటే మనాలి టౌన్ కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట, చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. సో త్వరగా బయలుదేరేసామంటే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మార్నింగ్ ఒక 9 నుంచి ఈవినింగ్ ఒక 6 వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ మమ్మల్ని రూమ్ దగ్గర తీసుకొస్తాడు. ఆ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ మాకు ఇక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మాకు ప్యాకేజ్లో అలాగే మేము బుక్ చేసుకున్నాం అనమాట. హిమాలయన్ ప్యారడైజ్ వాళ్ళు మాకు ఎక్సలెంట్ ప్యాకేజ్ ఇచ్చారనమాట. వెరీ లో బడ్జెట్తో ఫుడ్, రూమ్స్ మొత్తం క్యాబ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చాలా లో బడ్జెట్. అయితే ఈ టూరిజంకి ఎంత కాస్ట్ అయిందని చెప్పేసి వాళ్ళ గురించి, ఆ హిమాలయన్ ప్యారడైజ్ కాంటాక్ట్ వాటి గురించి నేను ఒక వీడియో చివరిలో ఒక వీడియో అయితే చేస్తాను వాళ్ళ గురించి. బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది, మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసాడు కింద. ఫస్ట్ మేము మా రూమ్ దగ్గర నుంచి హడింబాదేవి టెంపుల్కి వెళ్ళాలి. హడింబాదేవి వెరీ ఫేమస్, ఇక్కడ నుంచి జస్ట్ 1 kilometer మాత్రమే. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్తే హడింబాదేవి టెంపుల్ వస్తుందంట. ఇక్కడ నుంచి కేవలం 1 kilometer మాత్రమే ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ ఇదేనండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters వాక్ చేసుకుంటూ వెళ్తే మనం హడింబాదేవి టెంపుల్ చూడొచ్చు. ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ మీద డిజైన్ వేసి వాటి మీద మన పేర్లు రాసిస్తారనమాట. అంటే మనాలికి వచ్చినట్టు ఆ డేట్ వేసి మన నేమ్స్ రాసి మన లైట్ కార్టూన్ ఫిగర్స్ వేసి రాసిస్తారు. వాటి మీద కూర్చోమంటున్నాడు. అయితే మనం వాటి మీద కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి ఒక్కొక్కరికి 100 rupees పే చేయాల్సి ఉంటుంది. సో అది మన చాయిస్ అనమాట. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ షిమ్లాలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనాలిలో అయితే తీసుకోలేదు. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్ చూసేయాలి. పట్టుకోమని చెప్పేసి ఫోర్స్ చేసి మరీ చేతికి ఇచ్చారు. అయితే ఇలా పట్టుకొని ఒక్కొక్క ఫోటో తీసుకున్నందుకు ఒక్కొక్కరికి 50 rupees అనమాట. ఇద్దరికి కలిపి 100 rupees అయింది. బ్యూటిఫుల్ హడింబాదేవి టెంపుల్ ఇదేనండి. సమ్మర్లో ఇలా ఉంటుంది, వింటర్లో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అనమాట. అయితే భీముడు భార్య హడింబాదేవి, ఘటోత్కచుడు వాళ్ళ మదర్ అనమాట ఆమె. ఇక్కడ చాలా ఫేమస్ ఇది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. విజిటర్స్ చాలామంది ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట ఈ టెంపుల్కి. అయితే ఇది 15th centuryలో కట్టారు. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కు చేయలేదు అసలు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఈ టెంపుల్ చూడంగానే నిజంగా మొత్తం చెక్కతో చెక్కారనమాట ఈ టెంపుల్ని. ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ టెంపుల్. గంట కొట్టు అక్కి. మొబైల్ లోపలికి అలవలేదు. లోపలైతే అమ్మవారు దర్శనం ఇస్తారు మనకి. చాలా అద్భుతంగా ఉంది లోపల.
దేశముదురు మూవీలో అయితే ఈ హడింబాదేవి టెంపుల్ని అండ్ కులు మనాలిని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో అప్పటి నుంచి ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కి వచ్చి ఆ కులు మనాలి ఈ ఈ టెంపుల్ ఇవన్నీ చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. అయితే అప్పుడు అనుకున్న డ్రీమ్ ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ తర్వాత నెరవేరింది. టెంపుల్ పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. తను ఏదో కొద్దిగా షాపింగ్ చేసింది. ఒకటి మిగిలింది నాన్న. ఇక్కడ ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే సంథింగ్ అంటారు కదా, అది దొరుకుతుంది ఇక్కడ కాశ్మీర్లోనా హిమాచల్లోనా. ఇది ఒరిజినల్ దొరుకుతుంది. అయితే కాస్ట్ ఎక్కువ చెప్పాడు. తను ఏదో తగ్గించుకొని ఒక 6-7 బాటిల్స్ తీసుకుంది, చిన్న బాటిల్సే. మనాలిలో ఫస్ట్ హడింబాదేవి టెంపుల్ అయితే చూసేసా. నెక్స్ట్ క్లబ్ హౌస్ ఉందంట, చాలా బాగుంటుందన్నారు. అక్కడ కొద్దిగా షాపింగ్స్ చేసుకోవచ్చు, ప్లస్ పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుందన్నారు. క్లబ్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక్కొక్కరికి 25 రూపీస్ పే చేసి టికెట్ తీసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో. థ్యాంక్ యూ. హిమాచల్ టూరిజం ద క్లబ్ హౌస్ వెల్కమ్స్ యూ. వెల్కమ్ బోర్డు పెట్టారు ఇక్కడ స్టార్టింగ్లో. లోపల షాపింగ్స్ చేసుకోవడానికి హెవీ కాస్ట్ అంట. మా డ్రైవర్ చెప్పాడు, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే బయట ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు అన్నారు. ఈ క్లబ్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏమైనా డ్రెస్సులు కానీ వాటెవర్ ఏదైనా షాపింగ్ చేస్తామంటే మాత్రం హెవీ కాస్ట్ అంట. అయితే మా వాడు ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ ఆడడానికి, స్పోర్ట్స్ కూడా ఫ్రీ ఏం లేదు ఇక్కడ, మొత్తం అన్నిటికీ పే చేయాలి. बैडमिंटन नहीं है? बैडमिंटन नहीं है सर, पैर भी खत्म हो गया पैर. आधा घंटा कर लेते, आधे घंटे बाद आ जाना बेटा, हाफ एन आवर बाद. कौन सा बैडमिंटन का? ठीक है, एक स्नूकर दे दो अभी. स्नूकर మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తే వస్తుందంట. నేను ఉన్నానా, బ్యాడ్మింటన్ లేట్ అవుతుందంట, అందుకే స్నూకర్ తీసుకున్నాం. బిలియర్డ్స్ అంటారు కదా, అది మాకు రాదు అసలు. Are playing, the candles are burning low, one for each night they shed a sweet light to remind us of days long ago. Hanukkah, oh Hanukkah, come light the menorah, let's have a party, we'll all dance the hora, gather around the table, we'll give you a treat. ये है ना, ये बॉल आता है, व्हाइट स्ट्राइकर रहेगा, ठीक है, लाइक दिस, सीधा इसको ऊपर रख दे, मिडल में ये बॉल के कुशन भी नहीं लगाना, सीधा बीच मिडल में लाइक दिस, जैसा वो हॉल है ना उसमें करने के लिए लाइक पोजीशन बना के पकड़ना स्टिक ऐसा, और इसको उठा के पे लगा चले, जैसे ये है ना, ये है. అతనైతే నేర్పిస్తున్నాడు కానీ మాకైతే ఆడడానికి రావట్లేదు. గట్టిగా కొట్టు. వాట్ మ్యాన్, నాకైతే అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదు అది.
క్లబ్ హౌస్ని 1985లో అప్పటి సీఎం ఎవరో వీరభద్ర సింగ్ ఎవరో ఓపెన్ చేశారంట. నాకైతే కొన్ని స్వెటర్లు చాలా బాగా నచ్చాయి. కాస్ట్ ఎక్కువ ఉంది, అయినా సరే తీసుకోవాలని చెప్పేసి లోపలికి వచ్చా. ఈ స్వెటరు 2000 చెప్పాడు, 1500కి ఏమో ఇచ్చాడు ఫైనల్లీ. ये 2200 2200 2200 तो आप सर एक नंबर क्वालिटी है। ये खराब होने वाला चीज़ नहीं है कि बबल्स आएगा वो हो जाएगा, नहीं, ये आप डे नाइट यूज़ कर लो, इसमें देख लो कुछ नहीं होगा, ऐसी क्वालिटी है। I'm changing who I am. I'm making a new plan, rearranging my క్లబ్ హౌస్ అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 4000 సంవత్సరాల క్రితం కట్టిన వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాం. सुलांग वैली तो शायद मुश्किल है सर, कल स्नो नहीं, उधर सुलांग वैली में पता नहीं सर, मैं काफ़ी टाइम बाद आया ना, क्या बोलते हैं, मैं आया आपका 15 दिन बाद, तो मुझे लगता है कि स्नो वैली में स्नो पिघल चुका है। ओके, आपको स्नो शायद 18 ఆ ఊరిస్తున్న మంచు కొండలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ మంచులోకి వెళ్ళి ఆ కొండలోకి వెళ్ళిపోదామనేసి అనిపిస్తూ ఉంది. అయితే మాకు ఈరోజు కూడా ఎక్కడ కూడా మాకు మంచు దొరకదంట, మంచులో దిగడానికి ఉండదంట. सोलन वैली में ऐसा नहीं होता क्या? होता है सर, अभी शायद पिघल चुका होगा। ओके, वो अटल टनल में वो है ना, अटल टनल से आगे వశిష్ఠ టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. మెయిన్ రోడ్లో నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ రైట్ తీసుకొని వెళ్తే కొద్ది హిల్స్లోకి వశిష్ఠ టెంపుల్ ఉంది. మనాలి మొత్తానికి చీప్ అండ్ బెస్ట్ షాప్ ఇదే అనుకుంటా. మంచి మంచి టీషర్ట్స్ జస్ట్ 150 రూపీస్ మాత్రమే ఇక్కడ. సో ఒక 2-3 టీషర్ట్స్ అయితే తీసేసుకున్నాం. क्या है वो? ये अगरबत्ती के लिए, इंसेंस के लिए, ఓకే, समटाइम लिपस्टिक स्टैंड, पेन स्टैंड, बिग कैंडल्स, स्मॉल कैंडल्स, मीडियम कैंडल्स एंड पेपर बैग, मल्टी फंक्शन. ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి కొద్దిగా చిన్న షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళు. नेकलेस, इयरिंग, 150. పాముని మెడలో వేసుకొని ఒక ఫోటో వీడియో తీసుకోవడానికి కూడా 200 రూపీస్ అంట ఇక్కడ. మనాలిలో రెంటల్ బైక్స్ దొరుకుతాయి. సో మనం బైక్ రైడ్ ఇష్టం ఉన్న వాళ్ళు బైక్లో వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది బైక్ రైడ్ జర్నీ హిమాచల్ మొత్తం. దాదాపు ఒక 300 to 400 మీటర్స్ వాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి వశిష్ఠ టెంపుల్ అయితే కనిపిస్తుంది. చాలా ఆధ్యాత్మికమైన టెంపుల్ అంట ఇది. 4000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని కట్టారు ఇక్కడ. అయితే బయట ఉన్న చెక్క మాత్రం కొద్దిగా రీసెంట్ కట్టినా కూడా లోపల వశిష్ఠ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కట్టి మాత్రం 4000 సంవత్సరాల క్రితం దంట ఇది. వశిష్ఠ వశిష్ఠుడి విగ్రహం అయితే అదే 4000 సంవత్సరాల క్రితం కట్టింది. కెమెరా అలో లేదన్నారు. ఆ టెంపుల్ పక్కన బాత్రూమ్కి ఒక 2 కొలన్ లాగా ఉన్నాయన్నమాట. అటు సైడు లేడీస్, ఇటు సైడు జెంట్స్ ఉంది. అయితే ఇవి
హాట్ వాటర్ వస్తాయన్నమాట, కంటిన్యూ హాట్ వాటర్ వస్తూ ఉంటాయి. వశిష్ఠ మహర్షి టెంపుల్ పక్కనే శ్రీ రామ్ మందిర్ ఉంది. రామ్ మందిర్ కూడా చాలా అందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది ఇక్కడ. చాలు చాలు చాలు. మనాలి హిమాచల్ స్టేట్లో కులు డిస్టిక్లో బియాస్ నది లోయలో ఉన్నటువంటి చిన్న పట్టణం అది. కేవలం ఒక 30,000 మంది మాత్రమే అక్కడ జనాభా ఉన్నారంట. కాకపోతే ద మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్, హనీమూన్ స్పాట్ కూడా అంటారు అనమాట దీన్ని. అయితే ఇదివరకు లడఖ్కి వర్తక వ్యాపారానికి సంబంధించి, ప్రాచీన వర్తక వ్యాపారానికి సంబంధించి ఇది ముఖ్య పట్టణం అనమాట ఇది. అయితే మనాలిని, దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని సప్తర్షి లేదా 7 ఋషుల నివాసంగా పేర్కొంటారంట ఇది. అందుకు భారతీయ సంస్కృతి వారసత్వంలో దీనికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పారు మనకి. కాబట్టి మనాలిని లైఫ్లో ఒక్కసారన్నా ఖచ్చితంగా విజిట్ చేయాలి. అయితే ఇక్కడ సమ్మర్ సీజన్లో వచ్చారంటే మనకు సేఫ్ అనమాట. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా సమ్మర్లో అంటే మార్చి నుంచి మే ఎండింగ్ లోపు వస్తే బెటర్. తర్వాత రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చాలా కష్టం ఉంటుందన్నమాట. ఇందాక హడింబాదేవి టెంపుల్ దగ్గర ఇలా నేమ్స్ రాయడం చూశాడు కదా మా వాడు. సో ఇక్కడ రాయిస్తున్నాడు మా ముగ్గురు నేమ్స్ మెమరీస్గా ఉండాలని చెప్పేసి. దీనికి ఒక 400 తీసుకుంటాం అన్నమాట. జస్ట్ నేమ్స్ రాసి డేట్ వేసి ఇస్తాడు మనకి. మనాలి వచ్చినట్టు మెమరీగా పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నాడు అనమాట అతను. Walking alone, the streets are empty. The only thing I can see. మహర్షి టెంపుల్ అయితే చూసేసాం. నెక్స్ట్ మాల్ రోడ్ ఉంది. మాల్ రోడ్ దగ్గర చూడడానికి ఇంకా ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మాల్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి వన్ విహార్ ఒకటి ఉందంట, అలాగే టిబెటియన్ డార్మెటరీ ఏదో సంథింగ్ ఒకటి ఉందంట. అవన్నీ చూడాలి. షిమ్లాలో లాగే మనాలి మాల్ రోడ్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ ఉంది. మనాలి మాల్ రోడ్డు కొద్దిగా చిన్నదే కంపేర్ విత్ షిమ్లా మాల్ రోడ్డు. అయితే ఇది చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ దైవభూమిలో ఎప్పుడూ ఫెస్టివల్స్ సంథింగ్ జరుగుతూనే ఉంటాయంట ఇక్కడ. ఇవాళ కూడా ఏదో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలా వందల మందికి ఇటు సైడ్ భోజనాలు పెడుతూ ఉన్నారు. టెంపుల్కి ఎవరైనా డొనేట్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు వాళ్ళ దగ్గర. ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ మనాలి అంతా క్లోజ్ చేశారు. ఒక 4 వరకు ఓపెన్ చేయరంట. అలాగే హోటల్స్ కూడా క్లోజ్ చేశారు. అయితే ఒక హైదరాబాద్ అతను చూసి హోటల్కి తీసుకెళ్తున్నాడు. జామ్ జామ్ హైదరాబాద్ బిర్యానీ అన్నాడు. హోటల్ పేరు అది, జామ్ జామ్ హైదరాబాదీ బిర్యానీ. బిర్యానీ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి దాని హిస్టరీ అంతా ఇక్కడ ఇచ్చారు. మీరు పాస్ చేసి కొద్దిగా చదువుకోవచ్చు. అది ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, దానికి ఏమేమి వేసి స్టార్ట్ చేశారని చెప్పేసి మొత్తం క్లియర్గా అక్కడ ఇందాక చూపించారు కదా డిస్ప్లేలో, అక్కడ ఉంది. మీరు కావాలంటే దాన్ని చూసి చదవచ్చు. ఫస్ట్ తందూరి చెప్పాను, చాలా లేట్ తర్వాత తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే అద్దరింది, సూపర్గా ఉంది అసలు. అదే ప్లేట్
మటన్ బిర్యానీ ఒకటి ఫ్యామిలీ ప్యాక్ చెప్పా. నిజంగా టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. హైదరాబాద్లో కూడా ఇంత టేస్టీగా చెయ్యరేమో అనిపించింది నాకైతే. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need. ఆఫ్టర్ లంచ్ వన్ విహార్ మనాలికి వచ్చా. అయితే మేము లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే బయట నుంచి చూసామన్నమాట, కనిపించింది. లోపల ఏదో పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా యాక్టివిటీస్ ఉన్నాయి, కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉంది. సో ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడం చెప్పేసి పక్కనే ఇది టిబెటియన్ వాళ్ళ బుద్ధుంది డార్మెటరీ ఉందంట. సో ఇదే అది, ఇక్కడికి వచ్చాం. బుద్ధుడి టెంపుల్ ఇన్సైడ్ అది. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే అటు సైడ్ వాళ్ళు ముందు కూర్చున్నట్టు ఎంత నీట్గా వాటిని పెట్టారు. అసలు వాళ్ళు కూర్చొని ఏదో చదువుతున్నట్టుంది అక్కడ. అయితే అక్కడ ఏం లేదనమాట అందులో. ఇదే బుద్ధుడి విగ్రహం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇందాక మేము బుద్ధ టెంపుల్ చూసేటప్పుడు సైడ్ నుంచి చాలా మ్యూజిక్స్ వినిపించాయి అనమాట, డీజే మ్యూజిక్స్ అన్నీ. ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అప్పటి నుంచి చూద్దామనేసి వస్తే లోపలికి హిమాచల్ వాళ్ళది ఒక మ్యారేజ్ అనమాట ఇది. సో మాకు ఇన్విటేషన్ లేకపోయినా కూడా ఇక్కడ మ్యారేజెస్ ఎలా జరుగుతాయో చూద్దామని చెప్పేసి మేము లోపలికి వచ్చాం. వీళ్ళైతే ఫుల్ డ్యాన్సులు పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ భోజనానికి వేసిన చైర్లు అండి. ఇలా కింద కూర్చొని పైన ఫుడ్ పెట్టుకొనేసి తినాలి. అయితే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి తెచ్చుకొని కూడా అక్కడ కూర్చొని తినచ్చు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళే. ఇక్కడ కొద్దిగా సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మన సైడ్కి ఇక్కడికి. మాల్ రోడ్ అయితే ఇప్పుడిప్పుడే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. మేము షాపింగ్ చేయడానికి అయితే ఏం లేదు, కానీ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం.
రెండు మ్యాంగోనా మ్యాంగో మ్యాంగో యాదకి టూ మ్యాంగో Two mango and watermelon. సో మేము రూమ్కి అయితే వచ్చేసామండి. మంచులో ఆడుకోవాలన్న మా ఆశలు అయితే ఇవాళ అడియాసలు అయ్యాయి. ఎక్కడా మంచు మాకు దొరకలేదు. అక్కడ దూరంగా కొండల్లో అయితే ఉంది, కానీ మేము ఇక్కడ ఎక్కడ కూడా స్నోఫాల్ కానీ మంచు కానీ అసలు ఇవాళ టచ్ చేసింది లేదు. సో రేపన్నా మాకు మంచు దొరుకుతుందేమని చెప్పేసి చూడాలి. మా రూమ్ మీద నుంచి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంది మన సైడ్ ఇక్కడికి. సో ఇదండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.